ఏ మూవీకైనా కలెక్షన్స్ అనేవి ఫస్ట్ ప్రయారిటీ కాకపోవచ్చు, మనకి కాకపోవచ్చు. మనకి కాంటెంట్ నచ్చాలి, హీరో హీరోయిన్ సాంగ్స్ సినిమా బాగుందా అని అంతవరకు మనం ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు. కానీ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ అనేది మేకర్స్ కి చాలా ఇంపార్టెంట్. ఇంకొక మంచి సినిమా లేదా చెడ్డ సినిమా తీయడానికి మేకర్స్ కి అంటే ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, క్రూ మొత్తానికి చాలా క్రూషియల్ అవుతుంది. సరే, అసలు సరిపోదా శనివారం టాక్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది. కొంతమంది డ్రాగ్ అంటున్నారు అక్కడక్కడ. నాకైతే డ్రాగ్ ఏమనిపించలేదు. ఫస్ట్ 10 minutes లో కొంచెం స్లోగా చెప్పాడు స్టోరీ టెల్లింగ్. ఎందుకు అంత స్లోగా చెప్పాడు అనేది తర్వాత తర్వాత దాని ఇంపాక్ట్ మనకు అర్థమవుతుంది. సో అక్కడక్కడ ల్యాగ్ డ్రాగ్ అనే మాట 2 hours 53 minutes పాటు థియేటర్లో కూర్చోపెట్టడం అంటే జనాలకు కష్టమే. అఫ్ కోర్స్ అక్కడక్కడ ట్రిమ్మింగ్ మూమెంట్స్ ఉన్నాయి, ట్రిమ్ చేసుకుంటే కూడా బాగుండేది, కరెక్ట్. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఎంత ఎంత డబ్బు వస్తే ఈ సినిమా మీకు హిట్ అయినట్లు లెక్క. నాని గత సినిమాలు చూస్తే మీకు దసరా 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. హాయ్ నాన్న వచ్చి 27 crores. అంటే దసరా కంప్లీట్ మాస్ మసాలా మూవీ అండ్ హాయ్ నాన్న కంప్లీట్ క్లాస్ మూవీ కాబట్టి అట్లా డిఫరెన్స్ ఉంది. సో ఈ మూవీ వివేక్ ఆత్రేయ నాని కాంబినేషన్ లో వచ్చినటువంటి మూవీ కాబట్టి దాదాపు 41 crore వరకు బ్రేక్ ఈవెన్ నెంబర్. అంటే ప్రీ రిలీజ్ సినిమా ఈ బిజినెస్ ఆ లెవెల్లో చేసింది. 41 crores వరకు చేసింది. సో 42 crores వస్తే సినిమా హిట్ అయిపోయినట్లు లెక్క. లేదు 55 అట్లా వస్తే 55 దాటితే సూపర్ హిట్ కింద లెక్క. ఇక షేర్ చెప్తున్నా, షేర్ వేరు గ్రాస్ వేరు. సో 70 నుంచి మనకి దాటితే 70 లెవెల్లో షేర్ కనుక వస్తే ఇక బ్లాక్ బస్టర్ కింద లెక్కేసుకోవచ్చు. సో ఈ సిచ్యువేషన్ లో ఈ మూవీకి ఎంతవరకు షేర్ రావచ్చు 41 దాటి అనేది క్వశ్చన్. షేర్ ఏంటి గ్రాస్ ఏంటి మనం ఇంకో వీడియో చెప్తాం తర్వాత, ఇప్పుడు చెప్పలేను ఇందులో కానీ. సో ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే పర్సనల్ లెవెల్లో డే 1 ఒక 7 crores రావచ్చు పక్క. ఏ మూవీ అయినా డే 1 చాలా ఎక్కువ నెంబర్స్ వస్తాయి. ఆ, అంత పెద్ద ప్రభాస్ నుంచి రాజ్ తరుణ్ లాంటి హీరో వరకు ఎవరికైనా సరే సినిమాకి హైప్ ఉంది చూస్తారు జనం అనుకుంటే కాంటెంట్ అది ప్రీ రిలీజ్ బిఫోర్ కాంటెంట్ అంటే ప్రీ రిలీజ్ ముందు కాంటెంట్ ఎక్సైట్ చేస్తే, కాంబినేషన్ ఆఫ్ డైరెక్టర్ అండ్ హీరో ఇవన్నీ ఎక్సైట్ చేస్తే భారీ నంబర్స్ వస్తాయి. సో నానికి కూడా 8 crores 7 crores రావడం అనేది డెఫినెట్లీ బిగ్ నెంబర్ కింద కన్సిడర్ చేయొచ్చు. అక్కడి నుంచి డే 2కి చాలా వరకు తగ్గిపోతాయి. అంటే 8 కోట్లు వచ్చింది అనుకోండి, అదొక 6 5 అట్లా వీకెండ్ కాబట్టి మళ్ళీ కాస్త బెటర్గా అనమాట, 5లు 6లు వస్తాయి. దాటిన తర్వాత శుక్రవారం రిలీజ్ చేస్తారు కదా, డే 1 బాగా వస్తాయి. శనివారం ఉంది, మళ్ళీ ఆదివారం ఉంది. సో ఈ 3 రోజులు చాలా గట్టిగా వస్తాయి. తర్వాత నుంచి మీకు నెమ్మది నెమ్మది తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ వీకెండ్ వచ్చేసరికి ఇంక్రీజ్ అవుద్ది. సో అట్లాగా రిలీజ్ వీకెండ్ ఇంపార్టెంట్ ఉంటుంది ఏ సినిమాకైనా. దాని తర్వాత వచ్చే వీకెండ్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే వీకెండ్ లాస్ట్ వీకెండ్, దాని తర్వాత ఇక సినిమా ఉండదు. అంటే అప్పటి వరకు ఉందంటే హిట్ కింద లెక్క. సో ఇట్లా ఈ వీకెండ్స్ అనేవి ఈ మూవీని ఏ మూవీనైనా సరే, ఎంత పెద్ద బడ్జెటెడ్ మూవీనైనా, ఇట్లాంటి మిడిల్ లెవెల్ మూవీనైనా, మొన్న మొన్న వచ్చిన మారుతి నగర్ అనండి, మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనండి, కమిటీ కుర్రాళ్ళు అనండి, అనండి, ఇలాంటి చిన్న మూవీస్ కానీ, ఇది మీడియం బడ్జెటెడ్ మూవీ సరిపోదు శనివారం, మీడియం బడ్జెటెడ్ హీరో, ఇట్లాంటి మూవీస్ కి క్రూషియల్ వీకెండ్స్ అనేది. సో సెకండ్ వీకెండ్ లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ చాలా డెఫినెట్ గా కనిపిస్తున్నాయి. నేను అనుకోవటం ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్లీ ఎంకరేజ్ చేస్తారు. హిట్ ఇచ్చారు, కమిటీ కుర్రోళ్ళు హిట్ ఇచ్చారు, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం కూడా బాగానే ఆడుతుంది. అది కూడా ఇంకో వారం పోతే నెక్స్ట్ వీకెండ్ హిట్ అయ్యే పరిస్థితి. దానికి ఇప్పుడు సెకండ్ వీకెండ్ ఇది. సో ఈ మూవీ కూడా సెకండ్ వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ అవుతుందని ఈ లోపో లేదా అటు ఇటుగా అప్పుడు డెఫినెట్లీ బ్రేక్ ఈవెన్ అయితే కొడుతుంది ఈ మూవీ. ఫస్ట్ సెకండ్ వీకెండ్ కాకపోతే సెకండ్ వీకెండ్ దాటాకైనా, అంటే ఆ పై మండేకైనా కొడుతుందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే అంత స్ట్రాంగ్ కాంటెంట్ కనిపిస్తుంది ఈ మూవీలో. ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్లీ కనెక్ట్ అవుతారు. సిస్టర్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్, హోల్ మదర్ సెంటిమెంట్ మీద సినిమా నడుస్తుంది. ఇంట్రెస్టింగ్ మైండ్ గేమ్స్ ఉన్నాయి, ఫాదర్ సెంటిమెంట్ ఉంది. సో ఫాదర్ ని కూడా ఇక్కడ సెంటిమెంట్ అనగానే ఎక్కడ దాన్ని ఎమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా చాలా ఫన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, దాంతోపాటు మనం కనెక్ట్ అయ్యే పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా చూపించాడు వివేక్ ఆత్రేయ. సో డెఫినెట్లీ బ్రేక్ ఈవెన్ ఈ సినిమా అవుతుంది అని చాలా గట్టిగా గట్టిగా నమ్ముతున్నాను.